అఖండ హైందవం 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 అనంత హైందవం 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 అంత గుర్తు ఎలా మీకు దీనికి ముందు ఏదైనా మీకు ఇచ్చారా ఇది గుర్తు పెట్టుకోండి ఇది చేయండి అని అంటే అక్కడ నుంచి వచ్చిందా ఫిలిం ఆఫీస్ నుంచి సో తనకి కాల్ వచ్చింది తమన్ సార్ ఆఫీస్ నుంచి. ఎవరం అంత ఈజీగా అంటే తమన్ సార్ నుంచి మెసేజ్ రావడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయం. సార్ వాళ్ళు నెక్స్ట్ డే రమ్మన్నారు. వి సెడ్ yes and we wanted to do it. మీకు అసలు ఎందుకు నేర్చుకోవాలని అనిపించింది? నాన్నకి అమ్మకి ఇద్దరికి మ్యూజిక్ మీద అస్సలు ఐడియా లేదు. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, అస్సలు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్. జస్ట్ ఎలా అంటే మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్ తో వినేవాళ్ళు. ఇక్కడే కాదు ఇంకా ఫర్దర్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ అట్లా అట్లా వెళ్ళండి అని చెప్పి అన్నారు. మీరు పాడుతా తీయగల కూడా చేశారు కదా, దానివల్ల ఏమైనా మీకు హెల్ప్ అయ్యిందా? వోకల్ మాడ్యులేషన్ వైజ్ పాడుతా తీయగా ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ అండ్ లిరిక్స్ కూడా అండర్స్టాండ్ చేసి పాడాలి అని చెప్పి మొత్తం తన జర్నీలో ఉంటే నేను తన జర్నీని వెనక నుంచి చూసింది మొత్తం పాడుతా తీయగానే. అంటే ఇప్పుడు మీరు డాక్టర్స్, ఇండస్ట్రీ డిఫరెంట్ పూర్తిగా, దీంట్లో ఏమైనా వద్దామని ఆలోచనలు ఏమన్నా? రెండు కష్టం అవుతాయి కదా, అది డిఫరెంట్ ఇది ఒక డిఫరెంట్ వరల్డ్. చిన్నప్పుడు అయితే సరే మేము నేను ఏముంది చేసేస్తాను, దూకినాక చాలా ప్రెషర్స్ కూడా వస్తుంటాయి ఒక్కోసారి, రెండు బ్యాలెన్స్ చేయాలని నానంటారు. ఎసెన్స్ ఆఫ్ లైఫ్ లాస్ట్కి ఏం కావాలి అంటే హ్యాపీనెస్. ఇప్పుడు మీరు పాడే సాంగ్స్ కర్ణాటిక్ కదా, కర్ణాటిక్ ఎందుకు ఈ జోన్ లోకి వెళ్ళారో ఏమైనా ఉందా? స్పెసిఫిక్ గా ఏమైనా ఉందా రీజన్? కొంతకాలం ఉంది, విన్నారా? కొంతకాలం కాలమాగిపోవాలి మీకు లే అది ఉంది కదా, మాకది గరీస అని వినిపిస్తుంది. బాలకృష్ణ గారిని మీరు నార్మల్ బయట కొన్ని సిచ్యువేషన్స్ చూసుంటారు, కొట్టడాలు, ఫైర్, మీకు భయమే లేదా? అసలు సార్ ని ఇప్పుడు దాకా చూసింది లేదు, ఎప్పుడు కలిసింది లేదు, ఏం లేదు. అసలు మనల్ని బాగా చూసుకుంటారా అనే ఒక డౌట్ తో వెళ్ళాం. ఆ హాస్పిటాలిటీ చూసి అసలు మైండ్ బ్లోయింగ్ అనేది చాలా తక్కువ పదం. అరే మన ఫ్యామిలీ పర్సన్ రా అన్నట్టు చూసుకుంటారు. హాయ్ హలో నమస్తే, నేను వెంకటేష్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ సర్వేపల్లి సిస్టర్స్. అదే అఖండ 2 సినిమాలో మన హైందవం, అఖండ హైందవం అనే సాంగ్ పాడి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి మనందరికీ మంచి సాంగ్ని ఇచ్చిన ఇద్దరు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఈ అవకాశం ఎలా వచ్చింది అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏమైనా సినిమా పాటలు పాడే అవకాశం ఉందా, వీళ్ళ జర్నీ గురించి, అండ్ అదే కాకుండా వీళ్ళు డాక్టర్స్ అని కూడా విన్నాను, దాని గురించి కూడా నేను మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో, బాగున్నారు. ఎంత కామ్గా ఉంటారా మీరు? నార్మల్గా నా భయం వేస్తుంది కామ్గా ఉంటారు జనరల్ గా అంతే, కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడు బాగానే. ఓకే, రాజలక్ష్మి శ్రేయ. మీకు మీ పేరులో ఏదో ప్రాబ్లం? నా పేరు రాజలక్ష్మి, బట్ మన ఆంధ్ర సైడ్ ఎక్కువ రాజ్యలక్ష్మి అని పేరు ఉంటుంది కాబట్టి సో అందరూ రాజ్యలక్ష్మి యకారం ఉందనుకుంటారు, బట్ రాజలక్ష్మి. న్యూస్ పేపర్స్ లో కూడా ఎప్పుడన్నా ఆర్టికల్స్ లో రాసినప్పుడు కూడా రాజ్యలక్ష్మి అని రాస్తారు. సో ఫస్ట్ నాదంతా అటు వెళ్తుంది, నా అటెన్షన్ అంతా నా పేరు కరెక్ట్ గా రాస్తారా. 90% తప్పే రాస్తారు, ఎవరైనా కరెక్ట్ రాస్తే అమ్మయ్యా కరెక్ట్ రాస్తారు. అంటే మీరు ముందు చెప్తారా నా పేరు ఇది అని? ఎప్పుడైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారా? లేదు, యూజువలీ ఎక్కడైనా అంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కానీ లేకపోతే బయోడేటాలో కానీ రాజలక్ష్మి అని ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రాజ్యలక్ష్మి అనుకుంటారు, బట్ ఫ్యూ ఆఫ్ దెమ్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. యాక్చువల్లీ నేను మీ ఇద్దరిని ఫ్రేమ్ లో చూసినప్పుడు మీరిద్దరు ట్విన్స్ అనుకున్నాను. నేను ఎవరైనా అడిగారా మిమ్మల్ని? చాలా మంది అందరూ అదే అడుగుతుంటారు. ట్విన్స్ అనుకున్నాను. లేదు, మాకు ఇద్దరు సిస్టర్స్. నేను పెద్ద 3 years తనకంటే పెద్ద. ఓకే, అంత గ్యాప్ ఉందా? నేను మీవి కొన్ని వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో చూస్తుంటాను. లైక్ దానికి మీరు ఒక నేమ్ పెట్టారు, లైక్ కర్ణాటిక్ ఫిల్మిక్స్ అంటే ఇదంటూ సపరేట్ ఏమైనా ఉందా కర్ణాటిక్? అది అంటే కర్ణాటిక్ మ్యూజిక్ ని
ఒక ఫిలిం మ్యూజిక్, ఒక ఫిలిం సాంగ్ లో ఈ రెండింటిని ఎలా బ్లెండ్ చేయొచ్చు అనే దాన్ని బేసిక్ గా మా ఐడియా ఏంటంటే ప్రతి ఫిలిం మ్యూజిక్ అనేది చాలా ఈజీలీ అప్రోచబుల్, అందరికీ వెళ్తూ ఉంటుంది, చాలా మందికి ఐడియా ఉంటుంది. కానీ యూత్ లో చాలా మంది ఎలా అంటే ఫిలిం మ్యూజిక్ లో ఈ రాగం దాగి ఉంది అనేది తెలుసుకొని ఉండరు. సో మేము ఏమనుకున్నామంటే, సో మీరు వింటున్నది ఈ ఫిలిం సాంగ్, దాంట్లో ఈ రాగం హైడ్ అయ్యి ఆల్రెడీ ఉంది అనేది మా థాట్ ప్రాసెస్. సో అది ఎలా చెప్పచ్చు అనేది ఒక ప్రతి ఫిలిం మ్యూజిక్ ఒక ఫ్రేజ్లో ఒక హిడెన్ రాగా ఉంటుంది కదా, ఆ హిడెన్ రాగాని మేము ఎక్స్ప్లోర్ చేసి ఒక చిన్న రీల్ లాగా పెడితే సో డెఫినెట్లీ అందరికి అర్థమవుతుంది, ఓ ఈ పాటలో ఈ రాగం ఉంది అని చెప్పి. అండ్ దాని ద్వారా మేము కర్ణాటిక్ మ్యూజిక్ లో కూడా మనోధర్మ ఆస్పెక్ట్ ఆన్ ది స్పాట్ రాగాలాపన పాడడం కానీ, స్వరకల్పన పాడడం కానీ, లేదా దీంట్లో ఉండే మెలకువలు అలాంటివి ఆన్ ది స్పాట్ అలా యాడ్ చేయడం, ఆ ఫిల్మ్ సాంగ్ లో యాడ్ చేయడం అలాంటివి చేస్తూ వస్తాం. దీనికి ఏం పేరు పెడదాం అని ఆలోచిస్తూ ఇద్దరం ఆలోచిస్తే కర్ణాటిక్ మ్యూజిక్ కాబట్టి కర్ణాటిక్ ఫిల్మ్ మిక్స్. సో కర్ణాటిక్ అండ్ ఫిల్మ్ ని మిక్స్ చేస్తే వచ్చే ఈ బ్లెండ్ నే ఆ పేరు అని చెప్పి పెట్టాం అని మీరు పెట్టుకున్నారు. స్టార్టింగ్ ఇప్పుడు మీ అఖండలోని అఖండ హైందవం ఆ సాంగ్ ఏదైతే ఉందో అది ఒకసారి నేను వినాలనుకుంటున్నాను మీ దగ్గర నుంచి. అఖండ హైందవం 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 విశ్వరచనా వైభవం నవ్య ఘటనా ప్రాభవం అనంత హైందవం 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 ఆదిస్వరితం శ్రీరవం ఆత్మచరితం అర్ణవం వేద వేదాంత విహిత సంజాత విధి విధవర ధర్మం కాలకాలాంత కథన సంధాన కృతికృత యుగ ధర్మం పంచభూతార్థ పరమ నిస్వార్థ ప్రకరణ ధర్మం ప్రణవం మందిరోద్ధార మను సదాచార మణిమయ ధర్మం మహితం సకల సద్భావ సాంద్ర గీతం స్మృతి పురాణైక సుప్రభాతం ఆలయాకార నిగమ సంచార సర్వాధారం ధర్మం సుందర జీవన సూత్రమిదం శతగుణగణ సంచిత జనవన రంజిత అతులిత ధర్మమిదం ఘన సనాతనం జయతు సత్యయానం నిత్య నిర్మలం కాలం నియత ఖేళనం ఢం ఢం ఢమరుక ఢక్కనాదలయకారామృత సదాయస్య వై భం 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 భవభూతనాశ త్రిపురాకారం త్రినేత్రేశ్వరం ఘం 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 ఘటఘోషనాద ఘన గౌరీశం ప్రతీతేశ్వరం ఝం 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 ఝణ ఝంఝనాద జననం ధ్యాయేత్ శివం శంకరం ఓంకార హైందవరక్షాయ శ్రితజనపాలాయ శంకరా. అసలు నేను అలా ఉండిపోయాను, అందులో వెళ్ళిపోయాను వేరే ఒక ట్రాన్స్. అంటే ఎంత గుర్తు ఎలా మీకు, అంటే దీనికి ముందు ఏదైనా మీకు ఇచ్చారా ఇది గుర్తు పెట్టుకోండి ఇది చేయండి అని, అంటే అక్కడి నుంచి వచ్చిందా ఫిలిం ఆఫీస్ నుంచి? లేదు, యాక్చువల్లీ మేము రాజా యాక్చువల్గా తను లేబర్ వార్డ్ నైట్ డ్యూటీ చేస్తూ ఉన్నింది ఆ రోజు, అండ్ నేను వార్డ్ వర్క్స్ చేస్తున్నా, జనరల్ మెడిసిన్ వార్డ్ వర్క్స్. సో సడన్గా నాకైతే అసలు ఏం తెలియదు, నేను వాజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. తనే అన్ని ఫోన్ కాల్స్ అన్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నింది. సో తనకి కాల్ వచ్చింది తమన్ సార్ ఆఫీస్ నుంచి. అవకాశం ఎలా వచ్చింది అనేది? ఓకే, నాకు అంటే మాకు ఇన్స్టాగ్రామ్ లో సార్ ఒక మెసేజ్ చేశారు, ఇట్లా ఉంది మీరు పాడితే బాగుంటుంది అనుకుంటున్నామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరం అంత ఈజీగా అంటే తమన్ సార్ నుంచి మెసేజ్ రావడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయం. సో అఫ్ కోర్స్ మేము ముందుకెళ్ళాము అండ్ సార్ వాళ్ళు నెక్స్ట్ డే రమ్మన్నారు. ఐడియా లేదు ఏం జరుగుతుందో, బట్ వీ సెడ్ ఎస్ అండ్ వీ వాంటెడ్ టు డూ ఇట్. అండ్ మేమిద్దరం వెళ్ళాము. సో మాకు ఈ పాట ఇది అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాట ఐడియా ఇవ్వగానే వెరీ వెరీ హ్యాపీ, మాకు చాలా బాగుంది. అసలు ఇలాంటి పాట వస్తుంది అనేది మేము అనుకోలేదు. అండ్ వీ ఫెల్ట్ ఓకే వీ కెన్ డూ ఇట్ అని అనిపించింది మాకు. సో వీ వెంట్ ఫార్వర్డ్ అండ్ లిరిక్స్ కూడా అప్పుడే ఇచ్చారు మాకు. ఎలా పాడాలని వాళ్ళు చెప్పారా మీ అంతలో మీరు? లేదు, సారే చెప్పున్నారు. సార్ ఆల్రెడీ ఇది పాడాలి మీరు అని చెప్పి ఇది ఐడియా ఇచ్చారు మాకు. సో మేము సార్ డైరెక్షన్ లో మేము డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళినాక వెంటనే అన్ని జరిగిపోయాయి. ఎలా గుర్తుంచుకుంటున్నారా? నేను
నార్మల్ చిన్న చిన్న డైలాగులకు లిరిక్ పేపర్స్ అవన్నీ మాకు అంటే మేము Practice. నోట్ చేసుకున్నాము. ఇంకా వాళ్ళు ట్యూన్ అవి చెప్పంగానే ఇమీడియట్ గా అంటే బేసిక్ గా ఎలా అంటే ప్రాక్టీస్ బట్టే మాకు ఎలా అంటే క్లాసులు సుధా అమ్మ మాకు చెప్పే క్లాసులు బట్టి వాటిని బట్టి గ్రాస్పింగ్ అనేది వెంటనే రిపీట్ చేయడము అవి ఎట్లాగూ అలవాటే Okay, కాబట్టి okay, సో బై దట్. సుధమ్మ గారు అంటే మీ గురువు గారా? మీ గురువు. ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? సుధా రఘునాథన్ గారి దగ్గర అరౌండ్ 6 to 7 years నుంచి ఆవిడ దగ్గర. ఓకే. మీకు అసలు ఎందుకు నేర్చుకోవాలని అనిపించింది తెలుసుకోవచ్చా? అదే యాక్చువల్లీ నేను 2 years ఏజ్ అప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళిద్దరు డాక్టర్సే. సో ఐఎంఏ కాంపిటీషన్ చిల్డ్రన్స్ డేకి ఒక మ్యూజిక్ కాంపిటీషన్ ఊరికే అలా సరదాగా అమ్మ ఒక భజన నేర్పించి గణపతి భజన నేర్పించి పాడమని చెప్పి పంపించింది. సరే వెళ్ళి పాడాను. పాడితే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఇంకా అప్పుడు అమ్మ వాళ్ళు ఎలా అంటే తను కూడా నేర్చుకునే ఇది తనకి సంగీతం నేర్పిద్దాం, నేం నేర్పిలేదు ఇప్పటిదాకా, సంగీతం నేర్పిద్దాము, నేర్పిస్తే కొంచెం ఇంకొంచెం ఉంటుంది అని చెప్పి ఎంకరేజ్ చేద్దామని చెప్పి నేర్పించడం స్టార్ట్ చేశారు. సరే ఇక్కడ శైలజ వాణిశ్రీ గారు అని చెప్పి అక్కడ మ్యూజిక్ టీచర్ దగ్గర ఆవిడ ఇంటికి వచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చి నేర్పించేవాళ్ళు. ఆవిడ బేసిక్గా అమ్మకి వీణా టీచర్. అమ్మ చాలా ఇంట్రెస్ట్ వీణ కానీ మ్యూజిక్ కానీ చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలనుకుంటూ ఉండింది. ఎడ్యుకేషన్ దీనివల్ల అంతా కూడా నేర్చుకోలేకపోయింది అమ్మ. సో ఇంకా అమ్మ ఇంట్రెస్ట్, నాన్న కూడా ఎలా అంటే అమ్మ చెప్తున్నది కాబట్టి నాన్నకి అమ్మకి ఇద్దరికి మ్యూజిక్ మీద అస్సలు ఐడియా లేదు. అస్సలు లేదు. జస్ట్ ఎలా అంటే మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్తో వినేవాళ్ళు. ఫిలిం మ్యూజిక్ కానీ క్లాసికల్ మ్యూజిక్ కానీ అసలు ఏంటి అనేది తెలియదు. చాలా ఇంట్రెస్ట్ మ్యూజిక్ అంటే మంచి ఇయర్స్ వాళ్ళకి. అదైతే నానమ్మకి తాతకి అండ్ నాన్న అమ్మ అందరికి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎవరు నేర్చుకొని అంటే ఆర్టిస్ట్స్ గా ఎవరు రాలేదు పైకి. అండ్ నేర్చుకొని కూడా సరిగా నేర్చుకోలేదు. అండ్ మా తాత అమ్మ వాళ్ళ నాన్న సాయి డివోటీస్ అన్నమాట, పుట్టవర్తి సత్యసాయి బాబా. సో చాలా క్యాజువల్ గా భజన్స్ అవి పాడుతూ ఉంటారు వితౌట్ ఎనీ ప్రాపర్ మ్యూజిక్ లెర్నింగ్. భజన్స్ అన్ని పాడుతూ ఉండేవాళ్ళు. సో తనకి చిన్నప్పుడు ఇంటి పక్కనే కిండర్ గార్డెన్ స్కూల్, ఇంటి పక్కనే తాత రోజు డ్రాప్ చేసి వచ్చేవాళ్ళు. సో తను వెళ్తూ ఉన్నప్పుడు రోజుకొక ఇలా భజన ప్రాక్టీస్ సెషన్ లాగా ఊరికే నేర్పిస్తూ తీసుకెళ్లే వాళ్ళు అనమాట. సో అలా తనకి మ్యూజిక్ మీద ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఎలా అంటే తను రోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇదే భజనలు పాడుకుంటూ వెళ్ళడం, తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ తాత చేయబట్టుకొని భజనలు పాడుకుంటూ వెళ్ళడం. బుక్ ఏమి ఉండదు, రిపీట్ చేయడం అలా అనమాట. ఇంకా ఎలా అంటే అమ్మ నాన్న మాకు ఇంటి పక్కనే టౌన్ హాల్ ఉంటుంది. సో టౌన్ హాల్ ఏంటంటే చాలా కాంపిటీషన్స్, చాలా మ్యూజిక్ కాంపిటీషన్స్ అన్ని చాలా చిన్న కాంపిటీషన్స్ జరిగేవి. అమ్మ ఎలా అంటే ఈ ఒక సాంగ్ నేర్చుకోగానే ఆ సాంగ్ ని వెళ్ళి ఆ కాంపిటీషన్ లో పాడు అని చెప్పి అలా నన్ను తీసుకొని వెళ్తూ ఉండేది అమ్మ. తీసుకొని వెళ్తూ ఉండేది, నేను అమ్మ వెళ్ళే వాళ్ళము, పాడేది. ఒక్కోసారి చాలా వరకు ప్రైజులు వచ్చేవి, ఫస్ట్ ప్రైజులు. ఒక్కోసారి ప్రైజులు రాకపోవడం అలా కూడా అవుతూ ఉండేవి. సో ఇంకా వెళ్ళడము ఇట్లా కాంపిటీషన్స్ కి చాలా రెగ్యులర్ గా వెళ్ళేవాళ్ళం. ఇంకా నాన్న ఇంకా మా బాబాయ్ సిరి బాబాయ్ అని, వీళ్ళు ఎలా అంటే వై క్యాంట్ యూ టేక్ ఇట్ మోర్ సీరియస్లీ అనే ఒక థాట్. ఇంకా ఇక్కడే కాదు ఇంకా ఫర్దర్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ అట్లా వెళ్ళండి అని చెప్పి అన్నారు. అండ్ నేను నేర్చుకుంటూ ఉన్నాను కాబట్టి తను కూడా నేర్చుకోవడం స్టార్ట్ అయింది. ఇంకా సో ఇక ఎలా అంటే స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి ఒకసారి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్తే అక్కడ అర్థమైంది మా నాన్నకి, లేదు ఇది కాదు ఇంకా ఫర్దర్ నేర్చుకోవాలి. కాంపిటీషన్ మనం ఇప్పటిదాకా చూస్తున్నది వేరు, ఇంకా స్టేట్ లెవెల్ చూస్తే ఇంకా ఎక్కువ ఉంది. సో తను ఫర్దర్ నేర్చుకోవాలి, శ్రేయ గాని రాజా గాని ఇద్దరు ఫర్దర్ నేర్చుకోవాలి అని చెప్పి వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర చేర్పించారు 2008లో. ఇంకా అప్పటి నుంచి చాలా సంవత్సరాలు గురువు గారి దగ్గరే నేర్చుకుంటూ వచ్చాము. అలాగే ఫర్ ద పాస్ట్ 6-7 years బై గాడ్స్ గ్రేస్ వి గాట్ ఆపర్చునిటీ టు బీ ద డిసైపుల్స్ ఆఫ్ పద్మభూషణ్ సుధా రఘునాథన్ అమ్మ.
ఓకే. మీరు పాడుతా తీగలో కూడా చేశారు కదా? పాడుతా తీగలో అవును. 14-15 బ్యాచ్ లో పాడుతా మీరు కదా? దానివల్ల ఏమైనా మీకు హెల్ప్ అయిందా? డెఫినెట్లీ. ఏమి ఎలాంటి విషయం? పాడుతా తీయగా ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ జర్నీ. సో ఒక 1.5 year జర్నీ అది. సో ఫస్ట్ మాకు శ్రీనివాస్ గారు అని చెప్పి ఆయన, మేము పాడబోయే పాటల్ని కానీ ఆయన వినేవాళ్ళు. నువ్వు పలానా చోట ఇక్కడ ఇంకా ఈ ఆస్పెక్ట్ ఈ పాటలో నువ్వు డెవలప్ అవ్వచ్చు అని చెప్పి మాకు టిప్స్ ఇచ్చేవాళ్ళు. అది అయిపోయినాక మనం బాలు గారిని దగ్గర పాడతాం కదా. ఇవన్నీ ఎలా అంటే ఎక్కడ మాడ్యులేషన్స్, మన స్ట్రెంగ్స్ ఏంటి, డెఫినెట్లీ పాడుతా తీయగాలో పాడడం వల్ల నేను ఇప్పుడు కర్ణాటిక్ వోకలిస్ట్ని, నాకు ఎక్కడ ఎలాంటి మాడ్యులేషన్స్ ఇవ్వాలి అనేది కూడా ఒక ఐడియా ఉంటుంది. సో వోకల్ మాడ్యులేషన్ వైజ్ పాడుతా తీయగా ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ లిరిక్స్ కూడా అండర్స్టాండ్ చేసి పాడాలి అని చెప్పి. అండ్ నేను వెళ్ళింది నేర్పించేవాళ్ళు. తను మొత్తం తన జర్నీలో ఉంటే నేను తన జర్నీని వెనక నుంచి చూసింది. మొత్తం పాడుతా తీగని మొత్తం మీరు నేను వెళ్ళేవాళ్ళం తనతో పాటు. నేను లోపల అంతా కూర్చొని పాడడమో రిహార్సల్స్. నేను అప్పుడు మరి చాలా చిన్నది తను, అంటే 5th క్లాస్ అంటే 6th ఆ క్లాస్ నేను. సో నేను ఏదైనా హోంవర్క్ ఉంటే తెచ్చుకోవడము, తనతో పాటు తను అక్కడ ఏదైనా ప్రాక్టీస్ చేసుకుంటుంటే అందరు ఉండేవాళ్ళు కదా, ప్రాక్టీస్ చేసుకుంటే వీళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారని చూసేదాన్ని. వెరీ వెరీ ఏమంటారు, నాకు చూడ్డానికే చాలా లెర్నింగ్ లాగా ఉండేది. అండ్ వాళ్ళకి ట్యూటరింగ్ కానీ అన్ని, తన జర్నీ కానీ, ఫ్రెండ్స్ కానీ, బాలు సార్ దగ్గర ఇంటరాక్షన్ కానీ ప్రతిదీ అసలు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉండేది. అండ్ ప్రతి షూట్ కి ముందు టెంపుల్స్ కి తీసుకెళ్లేవాళ్ళు ఆ ఏరియాలో. ఇప్పుడు వరంగల్లో జరిగింది తండ్రి, సో అక్కడ వరంగల్లో ఏమేమి ఉన్నాయో అన్ని చూపించేవాళ్ళు. నాకు అది ఒక స్పెషల్ ప్రివిలేజ్ అనమాట. మామూలుగా యూజువలీ వీళ్ళు వెళ్తారు టీం వాళ్ళు, నేనేంటంటే వీళ్ళతో పాటు వెళ్ళిపోయేదాన్ని. నేను అక్కడ చిన్నదాన్ని అందరికంటే కాబట్టి నన్ను తీసుకెళ్ళి. శాస్త్రి గారు డైరెక్టర్, సో ఆయన అయితే చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, నన్ను కలిపేసుకున్నారు. సో నేను కూడా వెళ్ళేదాన్ని. షూట్ కి ముందు పూజ చేస్తారు, ఆ పూజలో కొబ్బరికాయ కొట్టాలి అని ఫస్ట్ అనుకున్నా. సో అది నేను ఫస్ట్ కొట్టిన తర్వాత ఎందుకో చిన్నపిల్లనో ఏమో ప్రతిసారి షూట్ అప్పుడు పిలిచి రాజా రా కొట్టు 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 అని చెప్తారు. సో నాకు అది చాలా, అంటే పాడుతీగా అయిపోయిన తర్వాత తనది అరే అయిపోయిందే. నేను యాక్చువల్లీ అక్కడ పార్టిసిపెంట్స్ పేరెంట్స్ కానీ అందరూ నాకు చాలా క్లోజ్ అయిపోయారు, ఆ టీం అందరు కానీ. చాలా తనకి మాకిద్దరికి పర్సనల్ గా ఎలాగంటే, తనకి పేషెన్స్ అనేది ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ డెఫినెట్లీ. ఎందుకంటే తను పార్టిసిపేట్ చేయట్లేదు, నా కోసం వెయిట్ చేస్తాను. సో పేషెన్స్ షీ లెర్న్ ఫ్రమ్ దట్. అండ్ నేను అప్పటిదాకా నేను చాలా రిజర్వ్డ్ గా అలా ఉండేదాన్ని. తర్వాత నేను కొంచెం ఎక్స్ట్రావర్టిజం, అంటే అలానే ఉన్నారు. మీరు ఫీల్ అవుతున్నారు నేను ఎక్స్ట్రావర్ట్ అయ్యాను కరెక్టే నేను అని మీరు ఫీల్ అవుతున్నారు, కానీ మీరు ఇంకా అలానే ఉన్నారు. మీరు కూడా పేషెన్స్ తక్కువ అని అనుకుంటున్నారు, కానీ అర్థమైపోతుంది, వైబ్రేషన్స్ వస్తున్నాయి. చెప్పండి. ఇప్పుడు పాడుతా తీగ తర్వాత మూవీ సాంగ్స్ ఏమైనా పాడారా మీరు? ఇదే ఫస్ట్ అంటే తనకి పాడుతా తీగ 8th 9th 10th ఆ గ్యాప్ లో జరిగింది. సో తర్వాత ఇంకా షీ వాంటెడ్ టు కమ్ టు బైపీసీ సైడ్ అండ్ టేక్ మెడిసిన్. సో పర్సనల్ గా అంటే ఈ సైడ్ రావాలి అని అంటే కొంచెం మ్యూజిక్ కి కొంచెం టైం తగ్గించాల్సి వచ్చింది. స్టడీస్ వైజ్ టైం కొంచెం ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే ఇందులోకి రావాలంటే మనం అక్కడ కొంచెం తగ్గించాలి, అక్కడ తగ్గిస్తే మళ్ళీ అది పోతుంది. సో బేసిక్ గా అందరు అనుకునేది ఏదో ఒకటి అని కదా, సో అలా కాదు, రెండు చేయాలి అని అంటే ఒక టైంలో మేమిద్దరం ఫాలో అయ్యేది ఏ టైంలో ఏది ఇంపార్టెంటో దానికి కొద్దిగా ప్రయారిటీ ఎక్కువ ఇచ్చి ఇంకో దాన్ని కొంచెం తగ్గిస్తే ఇట్ విల్ వర్కౌట్ అనేది మేము. సో తను 10th అయిన తర్వాత కొంచెం మ్యూజిక్ సైడ్ కొంచెం తగ్గించి షీ వాజ్ ప్రాక్టీసింగ్ ఎట్ హోమ్, కాకపోతే బయటికి రావడం కొంచెం, అంటే స్టేజ్ షోస్ కానీ ఇలా చేయడం కొంచెం తగ్గించింది. ఇంట్లో కర్ణాటిక్ మ్యూజిక్ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవడము, వచ్చిన 1-2 కాన్సర్ట్స్ పాడడం ఇలా చేసేవాళ్ళం. అండ్ దెన్ సో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి తను 2nd year ఎంబీబీఎస్ కి వచ్చాక అప్పుడు వి స్టార్టెడ్ అగైన్ మాకు ఈ సోషల్ మీడియా అట్లా రీల్స్. కానీ యాక్చువల్లీ డాక్టర్ చదివే వాళ్ళు కానీ
నార్మల్గా ఎక్కువ బాగా చదివేవాళ్ళు సోషల్ మీడియా సైడ్ రావడం తక్కువ. నేను చాలా మందిని చూసాను, అంటే నేను చదవను కాబట్టి చెప్తున్నాను. కొంచెం బాగా చదువుకునేవాళ్ళు, ఒక డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఎక్కువ డాక్టర్ సైడ్ సోషల్ మీడియా యూసేజ్ అనేది తక్కువ. మీకు ఎందుకు ఇటు రావాలనిపించింది? నార్మల్గా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ పెట్టి చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ మేము ఫస్ట్ పెట్టాలనుకోలేదు, బట్ మాకు యూట్యూబ్ యాక్చువల్లీ యూట్యూబ్ కూడా ఎప్పుడు చిన్నప్పుడు ఉండేది. ఫస్ట్ లో కూడా నాన్న ఎప్పుడో చిన్నప్పుడు మేము ఏదో చాలా చిన్న చిన్న నెల్లూరులో త్యాగరాజ ఉత్సవాలు జరిగినప్పుడు మేము ఇంత నేనైతే 7 years 6 years అది ఒక వీడియో పెట్టారు. ఆ తర్వాత 10 years అంతా ఇన్యాక్టివ్ గా ఉండేవాళ్ళు. తర్వాత మేము అసలు ఈ ఎలా పోస్ట్ చేయాలి కూడా మాకు ఐడియా లేదు, యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ. బట్ మా ఫ్రెండ్స్ కొంతమంది, ఎస్పెషలీ నా ఫ్రెండ్ ఎంబీబీఎస్ ఫ్రెండ్ కషిఫా అనే ఒక అమ్మాయి అండ్ తన ఫ్రెండ్ చరిత అని, వీళ్ళందరూ మోటివేట్ చేసేవాళ్ళు అనమాట, పెట్టండి బాగా వెళ్తుంది, రీచ్ తెలియాలి జనాలకి అని. సో అలా చాలా ఏమంటారు మోటివేషన్ తర్వాత ఓకే షార్ట్స్ రీల్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఇనిషియల్గా యూట్యూబ్ షార్ట్స్ పెట్టడం మొదలు పెట్టాం. పెట్టిన తర్వాత రీచ్ బాగా వెళ్తుందని అర్థమైంది. అండ్ ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ తెలుసుకోవాలి ఇన్స్టాగ్రామ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే మా ఇద్దరికి ప్రైవేట్ అకౌంట్స్ కూడా లేవు. యూట్యూబ్ కన్నా ఇన్స్టాగ్రామ్ ఎక్కువ. అవును. సో ఇన్స్టాగ్రామ్ లో ప్రైవేట్ అకౌంట్స్ లేదు, ఏం అసలు అకౌంట్సే లేవు. ఎలా పెట్టాలి అని ఫస్ట్ మేమే చూసుకొని ఓకే పబ్లిక్ అకౌంట్ పెట్టుకుందాం అని చెప్పి స్టార్ట్ చేసాం. ఇనిషియల్లీ వెరీ లో ఉండేవి మా వ్యూస్ కానీ లైక్స్ కానీ అన్ని, అరే ఏంటిది అనుకునేవాళ్ళం. కానీ స్లోగా, అంటే ఆఫ్ కోర్స్ ఆబ్వియస్ గా జనాలకి వెళ్ళాలంటే టైం పడుతుంది కదా. ఫస్ట్ చిట్ట స్వరాలు అని స్టార్ట్ చేసాం. చార్మింగ్ చిట్ అని మాకేంటంటే ఏదైనా సిరీస్ క్రియేట్ చేసి మెడికల్, మాకు అంతా మెడికల్ టర్మినాలజీ అలా చిట్టస్వరం అని ఉత్తగా చిట్టస్వరము, కళ్యాణి చిట్టస్వరం, మోహన చిట్టస్వరం అలా పెట్టద్దు, ఏదైనా పెట్టాలి వెరైటీగా ఉండాలి అని చార్మింగ్ చిట్టస్వరం అని పెట్టాము. చార్మింగ్ చిట్టస్వరమ్స్ అంటే ఇప్పుడు వర్ణాలు ఉంటాయి, అందులో స్వరాలు ఉంటాయి. ఆ స్వరాల్లో ఏదో ఒకటి పాడి ఇద్దరం కలిసి ఏదో ఒక, ఇప్పుడు మేము ట్రావెల్ చేసినప్పుడు లేకపోతే ఇంట్లో సరదాగా ఎప్పుడైనా రెడీ అయినప్పుడు, పెళ్లికి వెళ్ళడానికి కానీ ఎప్పుడైనా వెళ్ళడానికి రెడీ అయినప్పుడు రికార్డ్ చేసి ఫోన్ లోనే రికార్డ్ చేసి పెట్టేసేవాళ్ళం చార్మింగ్ చిట్టస్వరం. అది బాగా వెళ్ళాయి. సో అక్కడ అందరు జనాలు చూడడం స్టార్ట్ చేశారు, బాగా వెళ్తూ ఉన్నాయి. అండ్ దెన్ అప్పటికి కూడా మాకు ప్రైవేట్ అకౌంట్స్ లేవు. యాక్చువల్లీ మేము అసలు ప్రైవేట్ అకౌంట్సే మీరు చెప్పినట్టే ఎంబీబీఎస్ నేను నా ఫైనల్ ఇయర్కి వచ్చాక అప్పుడు స్టార్ట్ పెట్టాను. నేను ఎంబీబీఎస్ ఫినిష్ చేసి ఇంటర్న్షిప్ చేస్తాను హౌస్ సర్జన్. నేనేమో ఎండి జనరల్ మెడిసిన్ ఫస్ట్ ఇయర్ పీజీ చేస్తాను. నాకు తెలియదేమని చెప్పారు కూడా చూసా. స్లోగా ఇన్స్టా కూడా మాకు అలవాటైంది. అండ్ ఈ చార్మింగ్ చిట్టస్వరమ్స్ ఒకటి, అండ్ ఏది ఈ కర్ణాటక ఫిల్మిక్స్ ఒకటి, ఇలాంటివి బాగా వెళ్ళాయి, జనాలందరికీ నచ్చింది. అండ్ స్పెషలీ పీపుల్ ఏది బాగా నచ్చుతుందంటే మాకు ఈ సోషల్ మీడియా, ఇప్పుడు మేము అఖండాలో పాడిన తర్వాత ఐవ్ సీన్ సో మెనీ కామెంట్స్. వాళ్ళు ఎలా రాస్తారంటే, అరే మన పిల్లలు, మేము రోజు ఇంట్లో చూసి మేము రోజు ఇంట్లో విని పాడే పిల్లలు ఇప్పుడు ఆన్ స్క్రీన్ మేము విన్నాం వీళ్ళ పాట, మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం అని. వాళ్ళ నుంచి అంత లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఇట్ మేక్స్ అస్ సో హ్యాపీ. సో అట్లా స్లోగా మాకు గ్రోత్ అనేది ఈ సోషల్ మీడియాలో చూసాం, యూట్యూబ్, ఇన్స్టా. అంటే ఇప్పుడు మీరు డాక్టర్స్, ఇండస్ట్రీ డిఫరెంట్, ఈ వరల్డ్ డిఫరెంట్, అంటే పూర్తిగా దీంట్లో ఏమైనా వద్దామని ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు? లేకపోతే అది కష్టం అవుతాయి కదా, అది డిఫరెంట్, ఇది ఒక డిఫరెంట్ వరల్డ్. అందుకని ఒకటి చెప్తారు భలే అంటారు, అంటే మాకు కూడా చాలా స్ట్రెస్ అవుతూ ఉంటాం ఒక్కోసారి. ఏమనిపిస్తుంది అంటే అయ్యా ఎటు పోతోంది, ఏమైతున్నాం మేము. చిన్నప్పుడైతే సరే మేము చిన్నప్పుడు అనుకున్నాము నేను ఏముంది చేసేస్తాను, దూకినాక చాలా ప్రెషర్స్ కూడా వస్తూ ఉంటాయి ఒక్కోసారి, రెండు బ్యాలెన్స్ చేయాలని. నానంటారు వాట్ ద ఏమంటారు మనకి ఆఫ్ లైఫ్ లాస్ట్ కి ఏం కావాలి అంటే హ్యాపీనెస్. సో మా నాన్న ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటారు, ఏంటి అంటే వాట్ అవర్ ఐస్ హ్యావెంట్ సీన్ బిఫోర్ అవర్ బ్రెయిన్ క్యాన్ట్ రికగ్నైజ్ ఇట్ అని అంటారు. సో ఏంటంటే మన కంటికి ఇప్పుడు ఇది ఫోన్ అని
నా కంటికి ఎలా ఇది ఫోన్ అని రికగ్నైజ్ చేస్తుంది అంటే నాకు ఇంతకు ముందర నాకు తెలుసు ఇది ఫోన్ అనేది నేను ఇంతకు ముందర నేను రికగ్నైజ్ అయ్యి ఉన్నాను కాబట్టి నాకు ఇది తెలుసు. సిమిలర్లీ మ్యూజిక్ కూడా ఇప్పుడు మా సినారియోకి వస్తే మ్యూజిక్ మెడిసిన్ చేసిన వాళ్ళు ఉన్నారు, లైక్ శ్రీపాద పినాకపాణి గారు, ఎల్ సుబ్రహ్మణ్యం గారు, ఇలా వైలినిస్ట్, వీళ్ళందరూ చేస్తున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏదో ఒకటికి వస్తారు, మిగతాది వదిలేస్తారు అనే ఒక నోషన్ లో ఉంటారు. కాబట్టి జనాలు ఏదో ఒకటి వదిలేయాలి అనే ఒక దీనిలో ఉంటారు. రెండు చేసి చూపిస్తే మన తర్వాత ఇంకా ఓకే చెయ్యొచ్చు అని వచ్చే జనాలు కూడా ఉంటారు అని అనేది మా నాన్న చెప్పేవాళ్ళు. సో మ్యూజిక్ మెడిసిన్ రెండు సైడ్కి వచ్చాము అండ్ లక్కీ ఇంత దూరం వచ్చాం. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ రెండు చేయాలనే కోరుకుంటున్నాము. అండ్ కొన్ని విషయాలకు వస్తే మేము కాంప్రమైజెస్ పడ్డాం. అంటే ఎక్కువ ప్రిఫరెన్సెస్ దేనికి ఇస్తారు అన్నట్టు. ఇప్పుడు మెడిసిన్ సైడ్కి వస్తే తను ఎంబీబీఎస్ అయిపోయి ఇంటర్న్షిప్ అయిపోయి ఇప్పుడు పీజీ చేస్తుంది. పీజీలో కూడా ఏదైతే మాకు మ్యూజిక్ సైడ్ కోఆపరేటివ్ గా ఉంటుందో అదే తీసుకోవాలనుకున్నాం. అదే బ్రాంచ్ తీసుకుంది తనకు నచ్చినట్టు అండ్ తన ఇష్టం ప్రకారం జనరల్ మెడిసిన్ తీసుకుంది. సో అలా మేము సూపర్ ఇంటూ మెడిసిన్ అలాంటి బ్రాంచెస్ తీసుకుంటే కంప్లీట్ గా హాస్పిటల్లో ఉంటే మాకు మ్యూజిక్ కష్టమవుతుంది. సో అటు సైడ్ ఆ కాంప్రమైజ్ మేము తీసుకున్నాం. అండ్ లక్కీలీ తన ఇంట్రెస్ట్ బట్టి కూడా ఆ బ్రాంచ్ తను చూస్ చేసుకున్నాం. సో ఆ కాంప్రమైజ్ మేము తీసుకున్నాం. అండ్ మ్యూజిక్ సైడ్ ఎప్పుడైతే మేము మ్యూజిక్ ని కొద్దిగా తగ్గించి మెడిసిన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలో, అంటే మా ఎంబీబీఎస్ ఎగ్జామ్ టైమ్స్ కానీ పీజీ తన కోచింగ్ అప్పుడు తన ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్పుడు కానీ మ్యూజిక్ కొద్దిగా తగ్గించాల్సి వచ్చేది. కాన్సర్ట్స్ అవి యాక్సెప్ట్ చేయకపోవడం, చాలా కాన్సర్ట్స్ కూడా వచ్చేవి అండ్ కరెక్ట్ గా ఎగ్జామ్ డేట్స్ కి క్లాష్ అయ్యేవి. చాలా బాధ అనిపిస్తుంది, అరే ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం, ఆర్గనైజర్స్ ఏమనుకుంటారు, అంటే ప్రతి వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు అనేది లేదు. మాకు హాస్పిటల్ సైడ్ నుంచి కూడా అప్పుడప్పుడు రాకపోవచ్చు. బట్ లక్కీ నేను చెప్తాను, నేను నారాయణ మెడికల్ కాలేజ్ లో ఇప్పుడు కరెంట్లీ హౌస్ సర్జన్. నా కాలేజ్ చాలా సపోర్టివ్. నేను వెళ్ళి చెప్పాను ఇలా మా ఇంటర్న్ కోఆర్డినేటర్ సార్కి అండ్ మా డీన్ సార్కి, సార్ ఇలా ఉంది, అండ్ అకాడమిక్ కోఆర్డినేటర్కి ఇలా ఉంది సార్, అఖండ వచ్చింది సార్, నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు కొన్ని రోజులు లీవ్ కావాలి, నేను చెప్పలేను, ఎప్పుడు అడిగితే అప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుంది, వెళ్ళు, నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకో అన్నట్టు ఫుల్ కోఆపరేషన్ ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు అరే ఎవరో మనకి హెల్ప్ చేస్తున్నారు, ఇంత సపోర్ట్ ఉంటున్నారు అని మనకి ఏమంటుంది అంటే మోటివేషన్ వాళ్ళు ఇస్తే మనలో ఏమంటారు స్ట్రెంగ్త్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే మనం ఇది చేయగలం అని ఇంతమంది నమ్ముతున్నారు, సో మనం చేయగలం అనేది ఉంటుంది. సో అలా రెండు బ్యాలెన్స్ చేయగలుగుతున్నాము. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చేద్దామని, ఏ టైంకి దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలో దానికి ఇస్తూ కంటిన్యూ చేయాలి అని. ఇప్పుడు మీరు పాడే సాంగ్స్ కర్ణాటిక్ కదా, కర్ణాటిక్ సంబంధించి ఎందుకు ఈ జోన్లోకి వెళ్ళారో ఏమైనా ఉందా, స్పెసిఫిక్గా ఏమైనా ఉందా రీజన్? యాక్చువల్లీ మేము ఫస్ట్ నేను చిన్నప్పుడు అంతా కూడా ఫిల్మ్ మ్యూజిక్కే చేసింది. నేను చెప్పా కదా ఇందాక కాంపిటీషన్స్ అంతా అటెండ్ అయ్యాను, ఎక్కువ వరకు ఫిల్మ్ మ్యూజిక్కే పాడుతూ ఉండేదాన్ని. ఇట్లా మేము వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఎప్పుడైతే జాయిన్ అయ్యామో గురుగారు చాలా వర్క్షాప్స్ అవి కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. థియరీ, కర్ణాటిక్ మ్యూజిక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటే మనకి ఎట్లా ఉంటుంది, అదొక ట్రాన్స్ఫర్మేషన్ లాగా. సో వన్స్ ఐ and our father entered into the depth of the big ocean, కర్ణాటిక్ మ్యూజిక్ అనే ఓషన్ లోపలికి మునిగినాక ఆ టేస్ట్ నచ్చినాక వి ఫెల్ట్ ఓకే కర్ణాటిక్ మ్యూజిక్ ఇంత బాగుంటుంది, ఇంత ఆ ఎసెన్స్ కొంచెం తెలుసుకోగానే ఇంకా అందులోనే ఈదాలనిపిస్తుంది. సో అట్లా మేము కర్ణాటిక్ మ్యూజిక్ ని మేము చూస్ చేసుకున్నాం. నార్మల్ వాటికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా, ఏముంటుందా? అలా మ్యూజిక్ అనేది యూనివర్సల్. మనకి అంటే ఒక్కొక్కళ్ళు మ్యూజిక్ ని పర్సీవ్ చేసే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫిలిం సాంగ్ ని మేము కర్ణాటిక్ వేలో మేము పర్సీవ్ చేస్తాం. మేము అంటే దానిలో ఉంటుంది మనకి ఎమోషన్, ఆ ఫీల్, దీంతో పాటు ఆ మ్యూజిక్ ఏమంటారు ఇంట్రికసీతో పాటు కర్ణాటిక్ ఎసెన్స్ అనేది ఉంటుంది. దీన్ని మనం ఎలాబొరేట్ చేస్తాం అనేది మా ఐడియా. సో
మ్యూజిక్ ఏదైనా ఒకటే, ఆ. కానీ ద వే యూ టేక్ ఇట్ విల్ చేంజ్ ద మ్యూజిక్. ఒక్క సాంగ్ చేసి చూపించండి. కొంతకాలం ఉంది, ఉమ్. విన్నారా? ఉమ్. ఆ పాట కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి మీకు లే అది ఉంది కదా, మాకది గరీస అని వినిపిస్తుంది. అర్థమైందా? కొంతకాలం కాలమాగిపోవాలి, ఇప్పుడు ఈ లే గరీస అని మాకు అలా స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి, అంతకాలం హద్దు మీరకుండాలి, అంతకాలం ఇడు నిర్దగాపాలి. సరిగమా చేస్తే అభోగి రాగంలోకి లింక్ చేయొచ్చు. అంటే అభోగి అంటే సరి గ మద సద మగరి స. సో ఈ రాగంలో అదే ఈ పాటలో స్వరాలు ఏదైతే తను చెప్పిందో అన్ని ఈ రాగంలోకి వస్తాయి. సో ఈ స్వరాలు వినిపిస్తాయి మాకు. సో దీనిలోకి డీటెయిలింగ్ చేయొచ్చు, కొంచెం రాగాలాపన అంటే తను అలా పాడి ఒక అడిషన్స్ లాగా అదొక ఇంప్రూవైజేషన్ లాగా అనిపిస్తుంది. లేదు ఆన్ ది స్పాట్ మనోధర్మ ఆస్పెక్ట్ కూడా అక్కడ యాడ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు స్పెసిఫిక్ గా ఈ సాంగ్ అని మీకు అనిపిస్తుందా? లైక్ ఏ సాంగ్ అయినా మీరు ఇలా చేయగలరు? ఏ సాంగ్ అయినా చేయగలం. ఇంకా ఇప్పుడు శ్రీవల్లి ఉంది, చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే మప మగ అలా అనిపిస్తుంది. సో ఇందులో ఏమై ఉంటుంది? సరిగా కరేస నిద నిద ప మగ పద సరిగ మగరి నిద ప మగరి సరిగ మా పద సా నిద ప మగరి సా. ఇదేంటి? కాంబోజీ రాగం. అంటే చాలా దగ్గరగా. ఇప్పుడు ఏదైనా పాట ఒక మాస్ సాంగ్ ని మీరు దీన్ని మార్చగలరా? అది డిఫరెంటా? అన్నీ ఇప్పుడు కార్ హార్న్ అక్కడే స్టార్ట్ అయింది మాకు. బైక్ హార్న్, కార్ హార్న్. సో ఇప్పుడు గురువు గారు ఇంకా మా నాన్న మా వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక వర్క్ షాప్ అప్పుడు మాకు సమ్మర్ హాలిడేస్ లో ఏం చెప్పారంటే, ప్రతి దాంట్లో స్వరం ఉంటుంది, మీరు కార్ హార్న్ వింటే కార్ హార్న్ లో కూడా స్వరం వినిపిస్తుంది, మీకు సరిగ్గా వినండి అని అంటారు. అంటే మా నాన్న దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఒకరోజు కార్ లో వెళ్తుంటే దీని స్వరం చెప్పవే హార్న్. నేను యాక్చువల్లీ ఏమనుకున్నాను తెలుసా, ఈ రోజు నుంచి నేను వెళ్తున్నప్పుడు ఎవరైనా హార్న్ కొడితే వినాలా? నేను అదే ఆలోచిస్తున్నాను. అవునా, అన్ని వినపడతాయా? అసలు చూద్దాం. నేను నిజంగా అదే అనుకుంటున్నా. అయితే మనం టీ టీ అని కొట్టారు హార్న్, పదా అని చెప్పా. సో అది పదా అని చెప్పి మనం అట్లా ప్రతిదీ, అది సాంగే కాదు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను దాంట్లో కూడా ఒక స్వరం ఉంటుంది. సో ప్రతి దాంట్లో స్వరం, నాదం అన్నీ ఉంటాయి. సో దెర్ ఇస్ సంథింగ్ హిడెన్ ఇన్ విచ్ ఇస్ మ్యూజికలీ హిడెన్ ఇన్ ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు ఇట్లా అన్నాను, ఇది ఒక తాళం కూడా, ఇది ఒక రిథమ్ లో వెళ్తుంది. మన హార్ట్ బీట్ కూడా ఒక రిథమ్, ఢక్ ఢక్ ఠక్ 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 అనేది ఒక తక్క తక్కిటలో వెళ్తుంది. సో అలా ప్రతి దాంట్లో మ్యూజిక్ అనేది ఉంటుంది. అంటే మీరు మ్యూజిక్ లవర్స్ కాబట్టి ఇన్ని మ్యూజిక్స్ వినిపిస్తున్నాయి, మాకు యాంకరింగ్ కాబట్టి మాకు భయం. ఇప్పుడు అవును, యాక్చువల్లీ నేను ఒకటి అడుగుతాను, బాలకృష్ణ గారిని మీరు నార్మల్ బయట కొన్ని సిచ్యువేషన్స్ చూసుంటారు, కొట్టడాలు లేకపోతే ఆ ఫైర్ అవన్నీ చూసారు కదా, మీకు భయమే లేదా? ఫస్ట్ మాకు యాక్చువల్గా మేము అనుకున్నాం ఏంటి అంటే, సార్ అంత పెద్ద ఆర్టిస్ట్ అంటే మనం ఏంటి, ఇప్పుడు లిరికల్ వీడియోది మాకు ఎప్పుడైతే ఆఫర్ వచ్చిందో, పైగా బాలకృష్ణ సార్తో కూడా షార్ట్స్ తీస్తామని అన్నారు. అంటే ఎట్లాగా, అమ్మో ఎట్లా ఉంటుంది అని అనుకున్నాం. అసలు సార్ ఇప్పుడు దాకా చూసింది లేదు, ఎప్పుడు కలిసింది లేదు, ఏం లేదు, అసలు ఇంటరాక్షన్ లేదు. కనీసం బోయపాటి సార్ గానీ బాలకృష్ణ సార్తో గానీ ఎవరితో ఇంటరాక్షన్ లేదు. అంత పెద్ద పెద్ద వాళ్ళని కలవడానికి వెళ్తున్నాము, అసలు మనల్ని బాగా చూసుకుంటారా అనే ఒక డౌట్ తో వెళ్ళాం. ఆ హాస్పిటాలిటీ చూసి
అసలు మైండ్ కూర్చోండి బ్లోయింగ్ అని అనేది అంటారు. చాలా తక్కువ పదం. ఇంకా అక్కడే ఉండిపోవాలనిపించింది. నిజం ఆ? నిజం అక్కడే అసలు నేను మా అమ్మతో అన్నాను కూడా, అమ్మ నాకు చాలా నచ్చిందమ్మా, నేను ఇక్కడే ఉండిపోతాను అని కూడా చెప్పాను. ఇదంతా బాగుందమ్మా. అసలు బోయపాటి సార్ అయితే అరే మన ఫ్యామిలీ పర్సన్ రా అన్నట్టు చూసుకుంటారు మమ్మల్ని. ఎలా అంటే ఆఖరికి ఆయనతో కలిసి లంచ్ చేయడం కానీ, ఆయన మమ్మల్ని సెట్ లో చూసుకున్న విధానం కానీ సొంత ఫ్యామిలీ మెంబర్ ని ట్రీట్ చేసినట్టే. నన్ను రాజలక్ష్మి లేదు, రాజా నువ్వు ఇట్రా, శ్రేయా నువ్వు ఇలా రా, నువ్వు ఇది చెయ్యి. అసలు మనకి మేము సింగర్స్ అక్కడ వెళ్ళి ఆ 2-3 షాట్లు చేయడానికి కూడా అరే ఏంటి ఇంత టీం, మొత్తం మూవీ టీం అంతా ఉన్నప్పుడు చేయగలుగుతామా అనే ఒక డౌట్ లో ఉన్నాం. బట్ వాళ్ళు చూసుకున్న విధానానికి ద వే దే టేకెన్ కేర్ ఆఫ్ అస్, మాకేం బయట వాళ్ళతో ఉన్నట్టు అనిపించలే. అందరు మన ఫ్రెండ్సే, మన వాళ్ళే, ఏముంది ఇందులో అన్నట్టు అనిపించింది. అండ్ బాలకృష్ణ సార్ తో ఆబ్వియస్లీ ఒక అంత పెద్ద హీరోతో నించోవడము, ఫోటో దిగడానికే మనకు కొద్దిగా భయంగా ఉంటుంది. బట్ సార్ అయితే ఆయన ఎలా చూసుకుంటారంటే, మేము ఆయన పిల్లల అఫెక్షనేట్, ఆయన చాలా అఫెక్షనేట్. ఆయనతో పాటే ఉంచుకున్నారు మమ్మల్ని. కూర్చోండి అని అంటారు. ఆయన ఎక్కడ కూర్చుంటారో ఆ పక్కనే కూర్చోబెట్టించుకున్నారు. ఆయన మాట్లాడారు, చాలా సేపు మాట్లాడడం, అన్ని కబుర్లు అవి ఇవి చాలా. వి రియలీ ఎంజాయ్డ్ ఆ ట్రిప్ అయితే అసలు చాలా. మీరు పాటలతో పాటు మాటలు కూడా ఇద్దరు ఒకేసారి ఆడుతున్నారు తెలుసా? మీకు నార్మల్ గా నాకు ఇద్దరు ఒకసారి చూసుకొని పాడుతుంటారు కదా, ఎందుకు? అంటే ఏమైనా ఉందా అంటే నార్మల్ మీరనే కాదు, ఇద్దరిద్దరు పాడుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేశాను అనమాట. అంటే ఒక్కసారి టర్న్ చేసి రాగా చెప్పాలంటే మైండ్ రీడింగ్ లాగా. మైండ్ రీడింగ్ రాగా అంటే అవునా, ఇప్పుడు నా మైండ్ ఏం నడుస్తుంది? అదే మీతో నేను చేయలేదు. మేమిద్దరం కనెక్షన్ వచ్చేసి ఓకే. యాక్చువల్ గా చెప్పాలంటే అదెంత కనెక్షన్ అంటే, నేను కొంచెం సమ్టైమ్స్ మేము బయట మాట్లాడుకునేటప్పుడు కూడా ఐస్ తో మాట్లాడేసుకుంటాం. ఇలా చూస్తారు ఓకే, జరిగిపోతుంది. బాండింగ్ అలా ఆన్ స్టేజ్ మేము పాడాలి, వెదర్ ఇట్ ఈస్ అ ఫిల్మ్ సాంగ్ కానీ ఆర్ కర్ణాటిక్, మేము ఎప్పుడైనా కాన్సర్ట్స్ పాడాలి కానీ అన్నా కానీ మా ఇద్దరికి అంత సింక్ ఉండాలి. ఆల్మోస్ట్ 100% సింక్ రావాలంటే మా ఇద్దరికి ఇంటరాక్షన్ కూడా అలా ఉండాలి. సో మా బాండ్ కూడా అంత హై లెవెల్లో ఉంటుంది. సో నేను చూసినా తను నన్ను చూసినా ఆన్ స్టేజ్ మేము పాడేటప్పుడు అప్పటికప్పుడు తను నెక్స్ట్ ఒకవేళ ఇంప్రూవైజేషన్ చేసినా ఏం ఇంప్రూవైజ్ చేస్తుంది అనేది నేను రీడ్ చేయగలగాలి. సిమిలర్లీ తను కూడా నేనేం ఇంప్రూవైజ్ చేస్తున్నా తను రీడ్ చేయగలిగి ఫాలో అయ్యి పాడాలి. ఎందుకంటే అవుట్పుట్ జనాలు వినేటప్పుడు ఇద్దరు పాడుతున్నామో ఒకరు పాడుతున్నామో చూడరు. యూనిసన్ నుండి బాగుంటే వినసొంపుగా ఉంటే వాళ్ళకి నచ్చుతుంది. సో మా ఇద్దరి ఎఫర్ట్స్ అంత ఉండాలి. సో ఇండివిజువల్ గా మేము పాడేదానికంటే ఇద్దరం కలిపి పాడితే ఎఫెక్ట్ ఉన్నప్పుడు మా ఇద్దరి సింక్ కూడా అలా ఉండాలి. సో మా ఎఫర్ట్స్ అలా ఉండాలి. అవును, యాక్చువల్లీ దాన్ని చూసి కూడా బేసిక్ గా మీ ఇద్దరికి వచ్చిందేమో అవకాశం అలా అనొచ్చు. ఈ మూవీ, ఈ సాంగ్ చాలా మంది హీరోస్ చూసారు అండ్ ఇదంతా అయిన తర్వాత మీ సాంగ్ కోసం స్పెసిఫిక్ గా ఎక్కడి నుంచైనా కాంప్లిమెంట్స్ వచ్చాయి? యాక్టర్స్, సినీ ఫీల్డ్ నుంచి యాక్టర్స్ కానీ సింగర్స్ నుంచి కానీ? గీతా మాధురి అక్క చాలా, షీ వాజ్ వెరీ అఫెక్షనేట్ విత్ అస్. ఒకసారి తన పాప వాయిస్ రికార్డ్ పెట్టారు, పంపించారు. ఇలా పాడుతుంది, తను వింటుంది, మీ పాట బాగా నచ్చింది అని చెప్పి తను ఒక చిన్న క్లిప్ పాడింది. అఖండ హైందవం చాలా క్యూట్ గా ఉంటుంది. అలా తను చాలా మంది కూడా ఈ పాట చాలా బాగుంది, మీనింగ్ కానీ మీ వాయిస్లు కానీ, అండ్ మూవీలో కూడా ఆ పోర్షన్ లో ఆ పాట కూడా చాలా బాగుందని చాలా మంది మెసేజ్లు పెట్టడం. ఆఫర్స్ వచ్చాయి? ఆఫర్స్ లాంటివి ఇంకా రాబోతున్నాయి, ఫర్దర్ కొన్ని రోజుల్లో చేస్తారు. డెఫినెట్లీ ఏది వదులుకోరు, ఏది వదలడం అలాంటివి ఏం లేదు. అంటే లైక్ ఇందాక మీరు చెప్పినట్టు బేసిక్ గా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఏదైనా. ఇప్పుడు కర్ణాటిక్, మేము మా స్ట్రీమ్ మెయిన్ కర్ణాటిక్, కానీ ఫిలిం సాంగ్ లో ఇప్పుడు తమన్ సార్ మాకు ఇచ్చిన ఆపర్చునిటీ కూడా వీఆర్ సో లక్కీ సార్. మీరు ఈ పాట పాడితే నాకు బాగుంటుంది అనిపించింది అనే ఒక మాటే ఇట్ ఈస్ వెరీ వెరీ బ్లెస్సింగ్, హ్యూజ్ బ్లెస్సింగ్. అసలు తమన్ గారు ఏమని చెప్పేవాళ్ళు మీకు? ఏమని చెప్పారు నార్మల్ గా? మిమ్మల్ని ఫస్ట్ కూర్చోబెట్టి మాట్లాడతారు కదా, నార్మల్ గా మీతో మాట్లాడతారు కదా, సార్
యాక్చువల్లీ బేసిక్గా మాకు అసలు అర్థం కాలేదు ఏంటి మేము వచ్చాము ఏం పాడబోతున్నాం తెలియదు అస్సలు బేసిక్ ఐడియా కూడా లేదు. సార్ ఉండి ఐఎమ్ వెరీ హ్యాపీ ఇట్లా మీరు ఇంతకుముందు పాడారా అని అడిగా. లేదు పాడలేదు. ఓ వావ్ ఇట్లా మీరు నా దగ్గర డెబ్యూ చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ, ఇట్ ఈస్ లైక్ ఎ మేనిఫెస్టేషన్ అని అన్నారు. ఏంటి జరుగుతోంది ఇంకా మాకు ఐడియా లేదు. ఆ తర్వాత మాకు పాట ఏంటి అనేది చెప్పారు. ఇట్లా పాట లిరిక్స్ చాలా బ్యూటిఫుల్ లిరిక్స్. నాగగురునాథ శర్మ గారని ఆయన చాలా బాగా రాశారు. తాండవం పాడిచ్చారు ఫస్ట్, అఖండ తాండవం. అది అయిపోయినాక టైటిల్స్ మీద వచ్చింది కదా టైటిల్స్, అది అయిపోయినాక అఖండ హైందవం పాడిచ్చారు. యాక్చువల్లీ అసలు మేము అసలు ఎట్లా వస్తుంది పాట ఏమి ఐడియానే లేదు. మా డెబ్యూ కూడా మేము ఎలాంటి ఫీల్డ్ లో రిలేటివ్లీ స్ట్రాంగరో అలాంటి డెబ్యూ రావడం అనేది, అది తమన్ సార్ లాంటి వాళ్ళు కింద మేము పాడడం అనేది రియల్లీ హ్యూజ్ బ్లెస్సింగ్. ఓన్లీ ఒకవేళ మూవీస్ ఆఫర్స్లో మాస్ సాంగ్స్ ఏమైనా వస్తే పాడడానికి రెడీగా ఉన్నారా? కొంచెం ఇబ్బంది అవుతుందా? అంటే బేస్డ్ ఆన్ ద లిరిక్స్ డెఫినెట్లీ లిరిక్స్ అనేది చూడాలి. లిరిక్స్ అండ్ సాంగ్ నచ్చాలి, ఓవరాల్ సాంగ్ నచ్చాలి. మీరు చూస్తారా అలాగా? ఇది నచ్చాలి, లిరిక్స్ నచ్చాలి అని చూస్తారా? చూస్తారా? అవును. ఇప్పుడు అంటే ఈ ఫస్ట్ నేను అమ్మా నాన్నకి చెప్పింది ఏంటంటే, మా బ్యూటిఫుల్ లిరిక్స్ మా ఎంత బాగున్నాయో అసలు లిరిక్స్. అండ్ ఆ మ్యూజిక్ ఇది కూడా చాలా మేము శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి డివోటీస్. అసలు మేము ఇదేదో అప్పాజీ భజన విన్నట్టు ఉంది మా, ఇంత బాగుందో ఈ పాట అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే బేసిక్గా మాకు మేము అప్పాజీ ఫాలోయర్స్, మాకు చిన్నప్పటి నుంచి అప్పాజీ భజనలు పాడుతూ ఉండడం అన్నీ కూడా మాకు చాలా అలవాటు. సో ఐ ఫెల్ట్ సో కనెక్టెడ్ విత్ ద లిరిక్స్ అండ్ విత్ ద ట్యూన్ ఆఫ్ ద సాంగ్. మాది ఒక 1 year బ్యాక్ సోషల్ మీడియాలో నిన్ను విడిసి ఉండలేనయ్యా తత్వం పాడాం, శివతత్వం. అది చాలా ర్యాండమ్ గా పాడాము. అసలు అది వైరల్ అవుతుంది అనేది కూడా మాకు తెలియదు. చాలా క్యాజువల్ డ్రెస్సుల్లో తన ఫ్రెండ్ దినేష్ అని అతను ఒక కలింబా అని తంబ్ పియానో, ఆ ఇన్స్ట్రుమెంట్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు తనకి తన బర్త్డే రోజు. సో మామూలుగా పియానో మేము ఒక 2 years నేర్చుకున్నాం కానీ మాకు అసలు ఏమీ ఐడియా లేదు. జస్ట్ నోట్స్ బట్టి మాకు ఎప్పుడైతే హెల్ప్ కావాలనిపిస్తుందో మేమే వాయించుకొని క్లారిఫై చేసుకుంటాం. ఆ రోజు ఆ తంబ్ పియానోతో వాయించాలనుకున్నది. సో తను వాయించింది, ఇద్దరం కలిసి పాడాము. పాడి నార్మల్ గానే అది రీల్ అప్లోడ్ చేసాం. ఇట్ వెంట్ వెరీ వెరీ వైరల్. అందరికి బాగా నచ్చింది. అది ఫుల్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆ ఫుల్ వీడియో సాంగ్ కూడా చాలా మంచిగా 1 million views దాటిపోవడం. ఒకసారి పాడండి. నిన్ను విడిసి ఉండలేనయ్యా, నిన్ను విడిసి ఉండలేనయ్యా, కైలాసవాస నిన్ను విడిసి ఉండలేనయ్యా, కైలాసవాస నిన్ను విడిసి ఉండలేనయ్యా, నిన్ను విడిసి ఉండలేను, నిన్ను విడిసి ఉండలేను, కన్న తండ్రి వగుట చేత నిన్ను విడిసి ఉండలేను, కన్న తండ్రి వగుట చేత ఎన్నబోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివ, ఎన్నబోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివ, నిన్ను విడిసి ఉండలేనయ్యా. ఏం పాడుతున్నారు అసలు? అయితే మీరు ఈ జోన్ అంటూ సపరేట్ ఒక జోన్ అంటూ మీరు పెట్టుకుని ఉన్నారు. మోర్ ఇంటూ కర్ణాటిక్ మ్యూజిక్ అంతే, దానికి మించి ఇంకా అలా ఏం లేదు. సిచ్యువేషన్ బట్టి లిరిక్స్ బట్టి. యాక్చువల్లీ పాడితే తీగలో నేను అన్ని వర్సటైల్ సాంగ్స్ అన్ని పాడున్నా. పాప్ సాంగ్స్ పాడున్నా, లైక్ హూ ఇస్ ద హీరో పాడాను, అటు ఇటు చూసుకోదుగా, తర్వాత
కీచురాళ్ళు, అది కీచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు, కీచురాళ్ళు గొంతు చించుకున్న రేయి కోళ్ళు, పొద్దుగుక్కు వేళ పోకిరోళ్ళు, రాత్రిరేల సాగే రాక్ అండ్ రోలు, ఒళ్ళే మిగళ్ళు నిదళ్ళు లేని నిప్పు కళ్ళు, కీచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు, కీచురాళ్ళు గొంతు చించుకున్న రేయి కోళ్ళు. మారిపోతుంది బావా. యా ఓకే. ఎప్పుడైనా ఏదైనా సాంగ్ అయినా లేదా ఏదో ఒక మంచి రాగం పాడుతున్నప్పుడు మీరు ఏదైనా క్రియేట్ ఎప్పుడైనా ఎమోషనల్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా మీకు? కళ్ళు నీళ్ళు ఆగలేదు? నేను రాజా గాని ఎప్పుడు డెఫినెట్లీ ఎమోషనల్ అయిన ఇది ఏంటి అంటే అప్పాజీ దగ్గర పాడినప్పుడు, శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దగ్గర పాడే ప్రతిసారి డెఫినెట్లీ వి రోల్ ఇన్ టు టీయర్స్. అలాంటిది ఒకసారి చాలా సార్లు అప్పాజీ ఎలా అంటే పాడుతూ ఉంటే ఒకసారి అట్లా విజయవాడలో పాడుతూ ఉన్నాము, పాడుతూ ఉంటే ఇట్లా వచ్చి నుంచున్నారు మా ఎదురుకుండా. మేము అప్పుడు ఏదో పాడుతూ ఉన్నాము, అప్పాజీ భజనే పాడుతున్నాం, నీరజమానిని అని హంసానందిలో నీరజమానిని నిరుపమధామని నివహమతిం ఘృణి నిలయే భూషణి, అది పాడుతూ ఉండగా అప్పాజీ వచ్చారు. అస్సలు ఆ టైంలో అసలు ఏంటి ఆ రాగం కూడా చాలా రక్తిగా ఉంటుంది. అప్పాజీ ఇట్లా వచ్చి అట్లా నుంచొని అట్లా ఉన్నారు, ఇట్లా నుంచొని ఉన్నారు. అండ్ ఆ టైంకి మేము ఐ వాజ్ ఫ్లోయింగ్, నాకు టీయర్స్ వస్తూనే ఉన్నాయి, ఆగలే. నేను అట్లా ఏంటంటే నేను టీయర్స్ ఇదిగా ఉండి మరీ ఇది చేసుకుంటూ ఉంటే ఇప్పుడు రాజా కూడా పాడడం అందుకోవడము అట్లా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మొన్న నవరాత్రి అప్పుడు కానీ అప్పాజీ దగ్గర పాడినప్పుడు కూడా వి ఫెల్ట్ ఎమోషనల్. యూజువల్గా కూడా కచేరీలో చేసేటప్పుడు కానీ ఏదన్నా పాట పాడేటప్పుడు కానీ ఇప్పుడు నిన్ను విడిసి పాడినప్పుడు కూడా మన కంప్లీట్ ఎమోషన్ని ఆ పాట మీద పెట్టాలి. 100% ఇప్పుడు ఫిలిం సాంగ్లో అది ఇంకా నువ్వు ఆ పాట పాడితే 100% నీ ఎమోషన్, ఆ పాట, ఆ ఫీల్ నీకు ఉంటేనే అవుట్పుట్ అంత బాగా వస్తుంది. సో మేము కాన్సర్ట్స్ ఇచ్చేటప్పుడు కూడా సమ్ టైమ్స్ కొన్ని భజన్స్ కానీ కొన్ని కీర్తనలకు కానీ అవి వస్తాయి. బట్ యాజ్ అ మ్యూజిషియన్ మనకి యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఇస్ టఫ్ టు కంట్రోల్, కానీ యాజ్ అ మ్యూజిషియన్ వి షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ అండ్ పాడగలగాలి. అప్పుడు మనం తగ్గించుకుని మనం కంట్రోల్ చేసుకుని పాడితే జనాలకి అది బాగా వినగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఏదైతే అఖండ 2లో సాంగ్ పాడారో మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి థియేటర్లో ఆ సాంగ్ మీ వాయిస్ని అలా అంటే అదే కాకుండా అంతమంది జనం ఉంటారు, చాలా మంది మేబీ అది చూడడం రేర్ కదా. మా పిల్లలు పాడిన పాట గర్వంగా అమ్మ నాన్న ఇద్దరు, తమన్ సార్ ఎప్పుడైతే మమ్మల్ని రమ్మన్నారో వాళ్ళిద్దరు కూడా వచ్చారు మాతో పాటు. వాళ్ళు వచ్చి స్టూడియోస్కి అది అంతా ఎలా అంటే మేము పాడింది అయితే అప్పుడు స్టూడియో లోపల ఉన్నదైతే వాళ్ళు లేరు, బట్ మొత్తం అవుట్పుట్ అయిపోయాక తమన్ సార్ అమ్మ నాన్నని కూడా రమ్మన్నారు. సార్ మమ్మల్ని ఇద్దరిని ఎంత ఇదిగా చూసుకున్నారో అమ్మా నాన్నతో కూడా అంత చాలా అఫెక్షనేట్ గా ఉండేవాళ్ళు. మొత్తం పాట అయిపోయాక అమ్మా నాన్నని పిలిచారు, లోపల కూర్చోబెట్టి పాట వినిపించారు. మా అమ్మ అయితే షీ వాజ్ ఇంటూ టీయర్స్. మా అమ్మ ఆనంద బాష్పాలు. సో అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయము కదా మేమే. ఫస్ట్ అసలు ఏంటి ఇది, ఎందుకు వెళ్తున్నామో ఏంటి కూడా తెలియని ఇది అంతా అయిపోయినాక అది అంత ఆ తాండవం విన్నాం. మేము హైందవం వెళ్ళారు, మేము తాండవం విన్నాము, సార్ మాకు ప్లే చేసింది. సో ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మాకు. అసలు ఆ ఆడియన్స్ అంటే అలాంటి మూవీలో అలాంటి యాక్టర్ యాక్షన్ అప్పుడు మనది వస్తుంది అనే ఒక థాటే బ్యూటిఫుల్, ఊహించుకోలేం. అండ్ మూవీలో చూసినప్పుడు కూడా ద ఫస్ట్ టైం వి సా ఆ పాట ఎలా ఉంటుందో, వినడానికి ఎలా వస్తుంది, ఎందుకంటే ఇది మా డెబ్యూ, మాకు ఎలా ఉంటుంది కూడా మాకు ఐడియా లేదు, మా వాయిసెస్ ఎలా వినిపిస్తాయని.
ఒక టెన్షన్ ఉన్నింది నాకు అమ్మకైతే ఎలా వస్తుందో పాట, అవుట్పుట్ బానే ఉందా, మనకైతే బానే ఉంది, జనాలకి నచ్చుతుందా లేదా అని ఒక డౌట్ ఉన్నింది. కానీ విన్న తర్వాత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే డౌట్ కూడా ఉన్నింది. కానీ 2 సాంగ్స్ కూడా, అండ్ ఎస్పెషలీ హైందవము జనాలకి నచ్చి వాళ్ళు రీషేర్ గాని అదే మేము వాళ్ళకి చేసి డాన్స్ చేసి అవన్నీ చూసి ఇంత మందికి ఇంత నచ్చింది అని అంటే ఓకే, వి వర్ ఏబుల్ టు డూ ఇట్ అనే ఒక ఇది. ఏమైనా ఉన్నాయా మీకు ఇంకా, అరే ఈ హీరోయిన్ హీరో కాంబినేషన్ లో పాడాలి, లేకపోతే ఈ మూవీస్ పాడాలి, ఈ డైరెక్షన్ లో పాడాలి, అలాంటి ఉన్నాయా? ఉంటాయి ఆబ్వియస్లీ. ఒకటి హిట్ అయిపోయాక ఒకటి వచ్చేసిన తర్వాత అరే ఇది కూడా పాడి వాళ్ళకి పాడారు. చిన్నప్పటి నుంచి అందరు ఇప్పుడు తమన్ సార్ది ఎలా అయితే మేము ఎలా అయితే కోరుకున్నామో, తమన్ సార్ది కానీ ఇప్పుడు మనకి తెలుగు ఇండస్ట్రీలో కానీ మొత్తం ఇండియా వైడ్ ఏఆర్ రెహమాన్ సార్ కానీ, దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ, మణి శర్మ సార్ది కానీ, ఇవన్నీ అంటే మేము చిన్నప్పటి నుంచి పెరిగినవి కదా. ఇప్పుడు మణి శర్మ సార్ది చిన్నప్పుడు భలే ఊహించుకుంటూ అంటే ఏదో పాడినప్పుడు అంతా కూడా నేనే ఈ పాట పాడాను అని చెప్పి ఊహించుకుంటూ అట్లా ఈ పాట ఎస్పీబీ సార్ కూడా అదే యూ హ్యావ్ టు ఓన్ దట్ సాంగ్ అండ్ సింగ్ అని చెప్పేవారు. సో అలాగే ఈ పాట నేనే అన్ని పాటలు మనమే పాడుతున్నట్టు ఊహించుకొని చెప్పారు. సో అలా ఆబ్వియస్లీ అందరి దగ్గర టు బి ఏబుల్ టు వర్క్ అనేది. మీ ఫ్యామిలీలో మీరే ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు ఆడపిల్లల ఇండస్ట్రీ అంటే మామూలుగా ఏ ఫ్యామిలీ అయినా నార్మల్గా ఊరుకోదు, ఏ మాటకి ఆ మాట, అమ్మాయిలు ఎందుకమ్మా ఇండస్ట్రీ, మనం డాక్టర్స్ చేసిన, అలాగా మీ ఫ్యామిలీస్ లో నేను ఏమైనా అన్నారా, ఏమైనా ఇబ్బంది అయ్యారా? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ అంటే మేము క్లాసికల్ మ్యూజిక్ కాబట్టి నానమ్మ వీళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉండింది, మేము వచ్చేసాము. అండ్ అఖండ వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ, అసలు ఏమంటారు డిస్టెంట్ రిలేటివ్స్ కానీ ఎవరైనా మన వాళ్ళు పాడారు వెళ్ళాలి ఫస్ట్ వాళ్ళందరూ మెసేజ్ చేసేవాళ్ళు, అరే పిల్లలు మేము వెళ్ళాం రా, సినిమా చాలా బాగుంది, మీ పాట విన్నాం ఎంత బాగుందో, లాస్ట్ లో వచ్చింది చాలా అద్భుతంగా. అంటే మన ఫ్యామిలీ మేమిద్దరం అమ్మ వాళ్ళతో చెప్పేవాళ్ళం, ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా క్లోజ్, మా నియరెస్ట్ ఫ్యామిలీ, మా ఇమీడియట్ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, మా మొత్తం ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ, మా కజిన్స్ కానీ ఎవరన్నా కూడా వాళ్ళందరూ మనల్ని అంత చేర్చుకొని వీళ్ళు మన వాళ్ళు వెళ్ళాలి సపోర్ట్ చేయాలి అని అనుకొని మనల్ని దగ్గర తీసుకోవడం అనేది వెరీ వెరీ లక్కీ.